ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేద్దామని అనుకుంటుంది ప్రభుత్వం. గతంలో టీఎస్ ఐపాస్ అనేది తీసుకొచ్చారు. దానివల్ల పెట్టుబడులు వచ్చినాయా అనే విషయం అనేది అందరికీ ఇంకోటి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అన్నారు, నేను ఏమంటున్నానంటే ఫ్యూచర్ ఎవరి కోసం, ఫ్యూచర్ ఎవరి ఫ్యూచర్ కోసం, రాబోయే తరాలకు. ఇక్కడ తెలంగాణలోకే కదా, అవును కదా. ఇప్పుడు మీరు అందుకే హైటెక్ సిటీ అని చెప్పిన నేను. ఈ హైటెక్ సిటీలో మీరు ఒకసారి చూడండి 5% తెలంగాణ ఏంటంటే దాంట్లో మీరు చెప్పిన దాంట్లో నేనేం కాదనట్లేదు, కానీ టెక్నాలజీ పరంగా ఇక్కడ ఉన్న వాడు బాగా అభివృద్ధి వాడు కనుక చదువుకుంటే కనుక దాంట్లో ఉపాధి అవకాశం. మీకు ఒక విషయం చెప్తాను పట్టండి. నేనేమంటానంటే ఎందుకు పెట్టుకుంటానంటే బయట నుండి చీప్ లేబర్, మళ్ళీ ఇదే సేమ్ ఆ ప్రిన్సిపలే అదే ఇక్కడ అప్లై అవుతుంది. చీప్ లేబర్ వస్తున్నారు బయట నుండి. అట్లాగే ఇప్పుడు ఒకవేళ నాకు స్కిల్ లేదనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, స్కిల్ ఇస్తలేము అనుకుందాం, స్కిల్ లేదనుకుందాం, కానీ నువ్వు ఈ స్కిల్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 80% టీచర్లు లేరండి. చెప్తున్నా అన్ని క్యాంపస్ల పరిస్థితి అదే. టీచర్లు లేరు, అక్కడ రూపాయి లేదు, కనీసం అటెండర్ లేడు. నీళ్ళు తెచ్చుకుందామంటే మరి ఆ యూనివర్సిటీ ఎట్లా నడుస్తుందండి, ఎట్లా బాగుపడుతుంది? సో అక్కడికి వెళ్ళి స్కిల్ ఎట్లా వస్తుంది విద్యార్థులకు? సో కాబట్టి విద్యార్థులకు స్కిల్ రాకపోతే వాడు ఎట్లా స్కిల్ ఎంప్లాయ్ అవుతాడు ఇక్కడ? అంటే తప్పేవద్దు అక్కడ. ప్రైవేట్ యూనివర్సిటీల దగ్గర ఏమో మొత్తం డబ్బులు తీసుకొని వాళ్ళకి యూనివర్సిటీలన్నీ ఇచ్చేసి నువ్వు అక్కడ వాటిని డెవలప్ చేస్తావు. సార్ని అడగాలి. అయితే ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ ఉండదు, అక్కడ బడ్జెట్ ఇవ్వవు, ఏమి ఇవ్వవు, ఎట్లా డెవలప్ అవుతుంది, ఎట్లా స్కిల్ వస్తుంది వాళ్ళకి? సో ఈ రకంగా మళ్ళీ ఏం బ్లేమ్ చేస్తారు? కాదు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పనికిరాని వాళ్ళు వస్తారు, లేరు అని మళ్ళీ వాళ్ళే బదనాం చేస్తూ ఉంటారు. అక్కడ అసలు నువ్వు 1 రూపాయి ఇవ్వైతివి, రిక్రూట్మెంట్ చేయవైతివి, బడ్జెట్ ఇవ్వైతివి, మరి ఎక్కడ స్కిల్? నేను అదే అంటున్నా, ఈ పెట్టుబడులు ఎక్కడికి పోతున్నాయి? ఈ పెట్టుబడులు తీసుకొస్తున్నావు కదా, ఎందుకు నువ్వు కనీసం 6% బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి నీది విద్యాలయం కోసం, ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు కిషోర్ గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే మనం గుంగట్లో అన్నం పెట్టుకొని తింటున్నాం, అన్నంతో పాటు బొచ్చు కూడా వస్తుంది. ఇదంతా ప్రైవేటైజేషన్. ఒక్కసారి ప్రైవేటైజేషన్ పోయిన తర్వాత వచ్చేది ఇదే ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు కిషోర్ గారు, ఇప్పుడు ఒక విషయం జరుగుతున్నప్పుడు మైనస్లు, ప్లస్లు, గెయిన్స్, లాసెస్ అన్నట్టు. ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రభుత్వం, అంటే నేను పాలసీ గురించి మాట్లాడతాను, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రభుత్వం కొన్ని విషయాలు చేయదు అనేది వాళ్ళు డిసైడ్ చేసేసారు. అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మా పని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పని కూడా కాదు, ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టర్కే ఇస్తాం మేము. ఇప్పుడు మొన్న ఏంటంటే ఆ బీజేపీకి మొన్న 24లో వాళ్ళు అనుకున్నట్టు 350 సీట్లు వస్తే ఇప్పుడు వాళ్ళు 3 ఎజెండాలు ఉండే వాళ్ళకి. ఒకటి పీసీ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని, అది ప్రాఫిట్ మేకింగ్ లాస్ మేకింగ్ మొత్తం తీసేద్దాం, అసలు ఏం ఉంచేది లేదు. రెండవది 500 యూనిట్స్ను డిమార్టేషన్ చేయాలి. మూడోదేమో ఇంకోటి పెట్టి వాళ్ళు అనుకున్నారు, కానీ అనుకోకుండా వాళ్ళకి రాలేదు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నది, పబ్లిక్ పాలసీ అనేది ప్రభుత్వాలు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అన్ని మార్చేసినాయి. ఇప్పుడు ఏది కూడా పబ్లిక్ సెక్టర్ గురించి మాట్లాడతలేదు పబ్లిక్ అసలు. ఇప్పుడు ఇంకోటి ఏమైతుందంటే ఇన్ అదర్ వే, అంటే ఇంకొక విధంగా పబ్లిక్ సెక్టర్ హైస్ బీన్ విత్డ్రాయింగ్ ఇట్ ఎర్లియర్ ఫంక్షన్స్, అంటే ఎందుకంటే అంటే అంతకుముందు చేసిన ఫంక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు విత్డ్రా అయిపోయి ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు అయితే ఇప్పుడు వినోద్ గారు, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఇస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు వినోద్ గారు ఒకటి, ఇప్పుడు మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, తెలంగాణకు 48 వచ్చింది. ఎందుకు చెప్తానంటే ఈ విషయం సీరియస్, ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే 50s తర్వాత ఎడ్యుకేషన్కు స్కూల్స్ వచ్చినాయి తెలంగాణలో. అప్పటి వరకు తెలంగాణ చాలా ఊళ్ళలో స్కూల్స్ లేవు, నిజాం గవర్నమెంట్ 50sలో స్కూల్స్ వచ్చినాయి. 70sకి వచ్చే వరకు ప్రతి ఊళ్ళో స్కూల్ రావడం, కొత్త ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అయింది. కనీసం ఊళ్ళో ఒక స్కూల్ అనేది, అది ప్రైమరీ స్కూలా లేదా అంతే 5th వరకు, ఒక ఫిఫ్త్ వరకు అంతే. హై స్కూల్ ఎక్కడో తాలూకా లెవెల్ ఉండేది. అయితే కొంత ఎక్స్పాన్షన్ అయిన తర్వాత 70s తర్వాత నుంచి వెళ్ళి ఇది ఎస్సీసీ వచ్చింది,
అంటే ఈ ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్, తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేడ్ చేసి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది. Yes. 68-69 ఫస్ట్ బ్యాచ్, మా సెకండ్ బ్యాచ్ 16 సార్. అప్పటి వరకు ఎక్స్పాండ్ అవ్వకుండా పోయింది ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత కొంత ఏమైందంటే ఎక్స్పాన్షన్ అనేది ఎందుకు పెరిగిందంటే ఎడ్యుకేషన్ అవకాశాలు పిల్లలు చదువుకుంటారని పెరుగుకుంటూ వచ్చింది. పెరుగుకుంటూ వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ఏంటంటే సరైన ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు అదే స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షను, జూనియర్ కాలేజ్ ఎక్స్పాన్షను హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే వరకు జరగలేదు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలు 1975 వరకు కూడా మొత్తం తెలంగాణ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్ఈసీ ఒకటి, అవును. తర్వాత ఆర్ఎస్సి వరంగల్ ఒకటి. 1972లో జేఎన్యూ వచ్చింది. జేఎన్యూది మామూలు కాలేజ్ అక్కడ ఒకటి పెట్టారు. అంటే ఎంత అవసరం ఉన్నదంటే చాలా అవసరం ఉండేది. పిల్లలకు రిక్వైర్మెంట్ ఉన్నది. గవర్నమెంట్ అది నాట్ అదే ఒకటి ఇక్కడ అదే requirement కి తగ్గట్టుగా అదే కిషోర్ గారు నేను చెప్తున్నా. అభివృద్ధి ఇప్పుడు చెందట్లేదు అనేది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు లాంగ్ ఎగోనే వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఎప్పుడు అంటే దిస్ ఈజ్ నాట్ అవర్ ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అదేంటి విద్య వైద్యం అనేది అది ప్రభుత్వాల దగ్గర కాదని అది అంటారా? అది ఎవరు అది అది చేస్తారు? అది మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకుంటున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇన్ అవర్ సొసైటీ. ఓకే. అది ఏమైంది, ఎప్పుడైతే పిల్లల రిక్వైర్మెంట్ పెరిగిందో, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంట, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఏమైంది, వీళ్ళందరూ పోయి కర్ణాటక, మహారాష్ట్ర, అవును. తమిళనాడు చదువుకున్నారు. తర్వాత వీళ్ళు జ్ఞానోదయం ఏంటంటే ఆ పైసలు ఎందుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడే చేసుకుంటే మనమే సరిపోతుంది, పెట్టుకొని ఇక్కడే. మనం అంటే ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ యాజ్ ఏ పబ్లిక్ సర్వీస్ ప్రొవైడర్ నేను ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టార్ ద్వారా ఇస్తా అన్నది వాళ్ళు దాదాపు 70s మొదలుపెట్టారు. వాళ్ళు ఇప్పుడు కొత్త కాదు. 80 వచ్చారు మొత్తానికి వదిలిపెట్టారు. ప్రైవేటైజేషన్ మొదలైంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలకు అమ్ముకున్నారో అది 18లో అమ్మారు, ఇప్పుడు కాదు. 80sలో అమ్ముకున్నారు. ఇప్పుడు కొత్తగా అమ్ముకునేది ఏం లేదు. ఈ ప్రైవేట్ కాలేజీలే మంచి కాలేజీలు యూనివర్సిటీస్ అయినాయి ఇప్పుడు. అంతే. అంతే. అదేం పెద్దగా కాకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్ముకోమని చెప్పాను. ఇప్పుడు కిషోర్ గారు ఇంకా కొద్దిగా ఎక్కువ అమ్ముకోండి, లివర్లకు అమ్ముకోండి, ఇక్కడ తక్కువ ఏంటంటే అమ్ముకోండి.